ఇది చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంగతి చూసుకుంటే అది మరీ దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళను ఒక పెద్ద వాలంటీర్ని చేసింది ప్రభుత్వం. ఉండే వాలంటీర్లు అందరిని తీసేసి వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చదువుకొని పోటీ పరీక్షల్లో వచ్చి మెరిట్ స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు ఒక పెద్ద వాలంటీర్లు. గతంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పేవారు, వాలంటీర్లతో 5,000 ఇచ్చి వాళ్ళని సంచులు మోసే ఉద్యోగం చేయించారనేవాళ్ళు. ఇప్పుడు బీటెక్ ఎంటెక్ చేసుకునే వాళ్ళతో అదే పనులు చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. వాలంటీర్ చేసే పని అన్నీ సచివాలయ ఉద్యోగులతో చేయిస్తుంది. ఇంటికి పోయి గోడలకు స్టిక్కర్లు అంటించేది, ఎక్కడన్నా విగ్రహాల దగ్గర ఎక్కడన్నా కాపలా పెట్టే పనులు, సర్వే పేరుతో రోజు ఒక సర్వే పేరుతో ఇంటింటికి తిప్పడము, ఇట్లా ప్రతిదీ. ఇంకా పెన్షన్ విషయం అంటే ఇందాక చెప్పిన అది మరీ ఘోరం. తెల్లవారుజామున 5:30కి వెళ్ళాలి, 7 లోపల కంప్లీట్ చేయకపోతే సోకాది నోటీసులు. ఒకవేళ ఎవరన్నా ఒక పెన్షనర్ బెనిఫిట్ నాకు ఏదైనా పని ఉందని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా ఉద్యోగి దగ్గరికి వచ్చి నేను వెళ్ళిపోతున్నా నాకు తొందరగా ఇవ్వండి అని పొరపాటున తీసుకుంటే ఇంటి దగ్గర ఇవ్వకుండా ఎందుకు ఇచ్చినామని దానికి ఒక సోకాది నోటీసు. 100 మంది సచివాలయ ఉద్యోగులకు సోకాది నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. ఇంకా అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే మహిళా ఉద్యోగులు ఇచ్చింది ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తెల్లవారుజామున చీకట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇల్లు తలుపు తట్టి నిద్ర లేపి తెల్లవారుజామున పెన్షన్లు పంపిణీ చేయించడం ఎంత దారుణమైన విషయం. ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం అంటే ఇదేనా? ఉద్యోగులకు గౌరవించే పద్ధతి ఇదేనా గౌరవాన్ని పెంచే పని విధానం? ఆ ఉద్యోగి ఆ ఊర్లో కాకుండా వేరే ఊర్లో ఉంటే ఎన్ని గంటలకు లేచి పనికి రావాలా? ఆ మహిళా ఉద్యోగి వేరే ఊర్లో ఉంటే ఆమె 5 గంటలకు పెన్షన్ పంపిణీ చేయాలంటే ఆ ఊర్లో ఎన్ని గంటలకు చీకట్లో ఎన్ని గంటలకు లేచి పని రావాలా? ఆ టైంలో జర్నీ చేయడం ఎంత ప్రమాదకరం మహిళా ఉద్యోగులకు. 5 గంటలకు ఇచ్చే పెన్షన్ 8 గంటలకు ఇచ్చే వచ్చి నష్టమే ఉంటుంది. ఈ 3 గంటల్లో ప్రపంచం తలకిందులు అయిపోతుందా పెన్షన్ పంచకపోతే? గతంలో వాలంటీర్లు పంచేవాళ్ళు పెన్షను. వాలంటీర్లకు 5 రోజులు సమయం ఇచ్చారు, ఇప్పుడు 2 రోజులే. ఇప్పుడు వాలంటీర్లు ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఎక్కువ మంది పెంచడానికి 5 రోజులు సమయం ఇచ్చారు, ఇప్పుడు 2 రోజుల్లోనే పెంచాలంటున్నారు. అది కూడా ఉదయం 10 గంటల నుంచి 7 గంటల లోపల 80% పంచకపోతే మళ్ళీ సోకాది నోటీసులు. మహిళా ఉద్యోగులు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టి మళ్ళీ ఉద్యోగులు గౌరవంగా చూసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా ఏంటంటే డిప్యూటీ సీఎం గారు మహిళా రక్షణ గురించి చాలాసార్లు మాట్లాడారు. మళ్ళీ ఇంత ఘోరమైన అంశం ఆయన శాఖలోనే జరుగుతుంది. మహిళా ఉద్యోగులతో తెల్లవారుజామున ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంచించే కార్యక్రమం బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పని విధానం ఎక్కడా ఉండదు, మన రాష్ట్రంలోనే కనపడుతుంది. ఉద్యోగులు ఇంత ఇబ్బంది పెట్టడం ఏంటి? వాళ్ళు ఏ పని అంటే వాళ్ళు ఆ పని, వాళ్ళకు డ్యూటీ టైమింగ్లే. తెల్లవారుజామున రావాలా, ఆదివారాలు రావాలా. ఈరోజు ఆదివారం మంగళగిరి ఎంపీడీఓ గారు ఈరోజు ఆదివారం వచ్చి పని చేయండి అని సచివాలయ ఉద్యోగులందరికీ మెసేజ్ పెట్టింది నిన్న. అంటే ఒక ఆదివారం లేదు, పని లేదు, ఏమి లేదు. ఇంత ఇదిగా వాళ్ళతో పని చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళ శాలరీను బయోమెట్రిక్ అటెండెన్స్తో వాళ్ళ శాలరీ లింకు ఏంటి? అది సచివాలయ ఉద్యోగులు వాళ్ళు మా మాదిరి ఉద్యోగులే కదా, వాళ్ళు బాండెడ్ లేబర్ లాగా వాళ్ళు ప్రభుత్వం ట్రీట్ చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సచివాలయ ఉద్యోగులకు గౌరవించండి, వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులాగా గుర్తించండి. సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులాగా గుర్తించి వాళ్ళకు కూడా తగిన గౌరవం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే టీచర్లు